హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ప్రతి సమయంలో స్త్రీలను సరిగా సుఖపెట్టలేక లేదా వారు భావప్రాప్తి పొందలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంతో మంది కూడా వారి సామర్థ్యం సరిపోవడం లేదు అని చెప్పేసి, లేదా ఎక్కువసేపు చేయలేకపోతున్నాం అని చెప్పేసి, లేదా వారికి ఇంట్రెస్ట్ వచ్చే టైంలోనే వీరం పడిపోతుంది అని చెప్పేసి చాలా మంది కూడా నాకు కాల్ చేస్తుంటారు. సహజంగా చాలా మందిలో వచ్చేటువంటి సమస్యలు కూడా ఇవే. సో ఈ సమస్యతో బాధపడే వారికి ముఖ్యంగా ఈ సమస్య రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయని ఇంత ముందు కూడా నేను ఎన్నో వీడియోస్లో చెప్పడం అనేది జరిగింది. ఎంతసేపు చేసామనేది ఇంపార్టెంట్ కాకుండా స్త్రీలను త్వరగా ద్రవీభవించేలాగా అంటే భావప్రాప్తి పొందేలాగా చేయడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అయితే ఈ విషయంలో చాలా మంది కూడా అంగస్తంభాలు సరిగ్గా లేక, లేదా అంగం మెత్తబడిపోవడం, లేదా త్వరగా వీర్యం పడిపోవడం, ఇలాంటి సమస్యల వల్ల స్త్రీలు పూర్తిగా సాటిస్ఫైడ్ కాలేకపోతున్నారు. సో దీనివల్ల ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలు, మనోవ్యాధులు పెట్టుకోవడం, అదేవిధంగా దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా నీరసించిపోవడం, అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు రావడము, అంతేకాకుండా ఎంతో మంది కూడా డివోర్స్ దాకా, గొడవల దాకా వెళ్ళిన వాళ్ళు, ఇల్లీగల్ అఫైర్స్ తోటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. సో మెయిన్ కారణం ఏంటంటే మనం చేసేటువంటి రతికి స్త్రీలు తృప్తి చెందకపోవడం వల్లనే ఈ సమస్యలు రావడం అనేది జరుగుతుంది. సో మెయిన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చెప్పాలి అని అంటే మగవారికి ఎక్కువ ఉంది. ఎందుకంటే అంగం గట్టిపడడానికి కావాలి, అది నిలబడి ఎక్కువసేపు ఉండాలి, అండ్ దాన్ని చేయడానికి కావాల్సినటువంటి బాడీ స్టామినా కూడా అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో స్త్రీలకు అవి వీటితో కూడా సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. సో కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు ఎవరైనా సరే మగవాళ్ళు, ఇప్పుడు నేను చెప్పబోయే సమస్యతో బాధపడే వాళ్ళు ఒకసారి ఈ చిట్కాను ప్రయత్నించండి. సో నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగ సమస్యలు ఉన్నవాళ్ళు, ఎంతసేపు చేసినా కూడా భార్య తృప్తి చెందడం లేదు, భావప్రాప్తి కలగడం లేదు అని అనుకునే వారికి ఈ వీడియో అనేది చాలా అద్భుతంగా, అంటే ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే వారితో నేను చెప్తాను. సో ఇది జస్ట్ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్, అంటే బయట రాసుకోవడం వల్ల మనకు మాత్రమే ఉపయోగపడుతుంది. సో దీనికి కావాల్సింది ఏంటి అంటే మొదటిది అన్నభేది. అన్నభేది అనేది ఒక అద్భుతమైనటువంటి భస్మం అని చెప్పొచ్చు. ఇది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో చూర్ణాల రూపంలో, బస్వాల రూపంలో లభిస్తుంది. లేదా మీరు ఆన్లైన్లో కూడా అన్నభేది అని కొట్టినా కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ అన్నభేది, అదేవిధంగా శుద్ధ గంధం. గంధం ఆల్రెడీ మనకు తెలుసు, అన్ని రకాల షాపులలో ఇప్పుడు సూపర్ మార్కెట్లో కానీ, లేదా చౌదపూడి దుకాణాల్లో కానీ, లేదా పూజ సామాగ్రి అమ్మే దుకాణాల్లో కానీ శుద్ధ గంధం తీసుకోవాలి. ఓకేనా? ఈ శుద్ధ గంధం వేరుంటుందండి, మామూలు గంధం వేరుంటుంది. శుద్ధ గంధమే తీసుకోండి. దీనిని ఒక అర చెంచా మోతాదులో శుద్ధ గంధాన్ని, ఒక అర చెంచా మోతాదులో అన్నభేదిని రెండింటిని బాగా కలుపుకొని మిక్స్ చేసి ఆ పౌడర్లో ఒక చెంచాడు తేనె, ఒకటి లేదా రెండు సుమారుగా సరిపడా అంటే ఒక లేపనలాగా తయారైతే అవసరం ఉన్నంత తేనెని కలపండి. తేనెని కలిపి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసినటువంటి ఈ మిశ్రమాన్ని లింగం పైన ముందర ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి మిగతా భాగానికి 1 నుంచి 2 నిమిషాల పాటు మర్దన చేసి అలాగే ఆరనివ్వండి. అది ఆరిపోయిన తర్వాత అలా ఉండగానే స్త్రీతోని సంభోగం అనేది చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, స్త్రీలకు కానీ పురుషులకు కానీ. ఏ సైడ్ ఎఫెక్ట్స్ సార్ ఇన్సర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా అడుగుతూ ఉంటారు. అలాంటి ఏ సమస్యలు రావు. సో ఇవి ఏం చేస్తుంది, ఈ అన్నభేది అనేది ఏం చేస్తుంది అని అంటే స్త్రీలలో ఉన్నటువంటి కొన్ని గ్రంథులు ఉంటాయి. సో ఈ గ్రంథులను త్వరగా ద్రవీభవించేలాగా చేయడానికి ఈ అన్నభేది అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో రతిలో కలిసే సమయాల్లో రాపిడి వల్ల కొంతమంది స్త్రీలకు త్వరగా ద్రవీభవించడం అనేది జరగదు. సో అలాంటి సందర్భాలలో వాళ్ళకు భావప్రాప్తి కలక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇలాంటి ఈ చిట్కాను వాడడం వల్ల వారికి ఆ గ్రంథులో త్వరగా ద్రవీభవించడం, తద్వారా త్వరగా భావప్రాప్తి పొందడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా స్త్రీలకు ముందుగా భావప్రాప్తి పొందిన తర్వాత వీనస్ కలనం అయినట్లయితే ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో సాటిస్ఫైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు. అండ్ ముఖ్యంగా నేను చెప్పేది ఒకే విషయం అండి, ఇది ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే. అంటే మీకు బయట పరంగా అంటే అంగం మీద ఉన్న నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక ఆరోగ్యంగా ఉండి మీకు ఈ సమస్యలు వస్తుంటే మాత్రమే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లేదా మీకు నరాల బలహీనతలు కానీ, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేదా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తక్కువగా ఉండి కానీ, లేదా మీకు డ్రింకింగ్, స్మోకింగ్, గుట్కాలు, పొగా ఉత్పత్తులు ఇలాంటి సమస్యలతో మీ బాడీగా ఉన్నట్లయితే కనుక ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తారనే నమ్మకం మనకు లేదు. ఓకేనా? సో అన్ని విధాలుగా హెల్తీగా ఉన్నా కూడా ఏదైనా అపోహల వల్ల కానివ్వండి, లేదా ఏదైనా టెన్షన్స్ వల్ల కానివ్వండి, మనస్పర్ధల వల్ల కానివ్వండి, లేదా మరి ఇతర కారణాల వల్ల, కేవలం మెదడుకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్స్ల వల్ల, అంతే అంటే వ్యాధుల వల్ల కాకుండా డిస్టర్బెన్స్, ఆలోచన పరంగా వచ్చే డిస్టర్బెన్స్ల వల్ల కనుక ఇలాంటి ఇబ్బందులు అంటే వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే
ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ అయినా కూడా మీకు ఇది ఎన్నిసార్లు ప్రయోగం చేయి, ఎవ్రీ టైం ప్రయోగం చేసుకో, ఎవ్రీ టైం కూడా ఇది వర్కౌట్ అవుతుంది. దీనికి వారం రోజులు ఆగాలి, 10 రోజులు ఆగాలి అనేది ఏమీ లేదు. ఓకే, రెగ్యులర్ గా కూడా అవుతూనే ఉంటుంది. ఓకే, అయినా కూడా ఒకవేళ మీలో ఇంకా నరాల బలహీనతలు కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ కానీ, లేదా వీక్నెస్లు కానీ ఇంకా ఏదైనా ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ చిట్కాలు కానీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వేద ఛానల్ మొదటి నుండి అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.